హా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఇదేంటి మా ఇల్లు ఇలా మారిపోయిందేంటి? మమ్మీ మమ్మీ, నాన్న, చిన్ని, ఇక్కడెవరూ లేరు అంటే ఇది మా ఇల్లు కాదు. కానీ నేను నైట్ మా ఇంట్లోనే పడుకున్నాను కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చానురా. ఇంతకీ నువ్వెవరు? ఏంట్రా చూస్తే అర్థం కావట్లేదా? దయ్యాన్ని రా. సరే, ఇంతకీ నన్నెందుకు ఎత్తుకొని వచ్చినావు మరి? మీ నాన్నమ్మ దయ్యం గురించి చెప్తే నువ్వు నమ్మలేదు కదరా. ఒక్కసారి నీకు దయ్యం అంటే ఏంటో చూపిద్దామని తీసుకొచ్చానురా. ఇదేదో జులై సినిమాలో అమ్మ మాట నిజం చేయడానికి బ్రహ్మానందం పిల్లాన్ని ఎత్తుకపోయినట్టు మా నాన్నమ్మ మాట నిజం చేయడానికి నువ్వు నన్ను ఎత్తుకొని వచ్చావా? ఓ సరే, దయ్యం అంటే ఇలా ఉంటుందా? సరే, ఇప్పుడు నన్ను పంపించే మరి. దయ్యం అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ అనుకుంటేవా, రియల్ ఇక్కడ. అరే దయ్యమా అంటే నువ్వు భలే ట్రెండింగ్ లో ఉన్నావు. పుష్ప 2 సినిమా కూడా చూసావా? చూస్తావులే, నీకు ఫ్రీయే కదా, నిన్ను టికెట్ ఎవరు అడుగుతారు? నీకు దయ్యం అంటే కామెడీగా ఉందారా? ఆంటీ ఏంట్రా ఆంటీ? అయ్యయ్యో, దయ్యాలకు కూడా ఆంటీ అంటే కోపం వస్తుందా? వామ్మో. సరే సారీ దయ్యమక్క, నన్ను వదిలేయక్క. ఎంతసేపు అని ఇక్కడే ఉండాలి? మంచిగా మా ఇంటికి పోయి పడుకుంటా నేను. అబ్బా, ఇప్పుడు నిన్ను వదిలేస్తే దయ్యంతో పోరాడిన వీరుడు అయిపోతావురా. ఇంకా నీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పి వాళ్ళని కూడా తీసుకొస్తావురా ఇక్కడికి. సరే, నన్ను ఇక్కడనే ఉంచుకో. నువ్వేం చేస్తావు దయ్యమక్క? నిన్ను చూస్తే కనీసం నాకు భయం కూడా అయితలేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? నిన్ను చంపి తినేస్తాన్రా. అప్పుడు నీ ఒక్కొక్క పార్ట్ పీక్కొని తింటుంటే అప్పుడు చూడరా దయ్యం అంటే ఏంటో, భయం అంటే ఎలా ఉంటుందో. నువ్వు భలే కామెడీ చేస్తావు దయ్యమక్క. నన్ను చంపినాక నిన్నెట్లా చూసేది నేను, ఎట్లా చంపుతున్నావని? అయినా నీకంత సీన్ లేదులే దయ్యమక్క. ఏంట్రా ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇప్పటి వరకు చంపిన వాళ్ళ లెక్క కూడా లేదురా, అర్థమైతుందా? లెక్క కూడా లేదా అంటే నువ్వెవరిని చంపలేదా? ఇలా పట్టేసింది, మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లెక్క కూడా లేదు అంటే చంపలేదని కాదురా, లెక్క లేనంత మందిని చంపానని. ఇప్పటి నుంచి నేను నీకు ఒక డైరీ కొనిస్తా. అందులో ఎప్పుడు ఎవరిని చంపావో నోట్ చేసుకో, సరేనా? ఇప్పటి నుంచి అయినా ఒక లెక్క ఉంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది. చాలా మందిని చంపినావు కావచ్చు, కానీ నన్ను చంపవు. చంపేది ఉంటే నేను పడుకున్నప్పుడే చంపేదానివి కదా, అప్పుడు చంపలేవంటే ఇప్పుడు ఇంకేం చంపుతావు అక్క? అంత లేదురా, నిన్ను ఎవరు చంపుతున్నారో నీకు తెలియాలని నిద్రలో చంపలే, కానీ ఇప్పుడు చంపడం మాత్రం పక్కా. సరే, చంపుదులేగానక్క, దానికి ఇప్పుడే తొందర ఏముంది? ఇంకా చాలా టైం ఉంది, కొంచెం ఆగు. కొద్దిసేపు కూర్చొని మాట్లాడదాం అక్క. ఎంతసేపు అని నిల్చుంటాం అక్క? కాళ్ళు నొస్తున్నాయి. నాకు ఒక చిన్న కోరిక ఉందక్క. మొన్న మేము దయ్యాల గురించి మాట్లాడగానే ఇలా నువ్వు వచ్చి నన్ను ఎత్తుకురావడం ఏంటి? ఇదంతా డ్రామా కదక్క? నీ బొంద ఇదేమైనా బిగ్ బాస్ హౌస్ లాగా పోతాల హౌస్ అనుకుంటున్నావా? ఇదంతా నిజం రా. కాదు, ఇది డ్రామాని. నేను భయపడాలని మా నాన్నమ్మ నీకు డబ్బులు ఇచ్చి ఇలా నన్ను ఎత్తుకరమ్మందా? అయినా మా నాన్నమ్మ పిసినారిది, అంత సీన్ లేదులే. కానీ నువ్వు మా నాన్నమ్మకి ఫ్రెండ్వా చుట్టానివా? నిజం చెప్పు. నువ్వు దయ్యం అని ఏంటి ప్రూఫ్? నేను ఎలా నమ్మాలి? నీలాంటి తలతిక్కలోడు ఎవడో వచ్చి అడుగుతాడని మరి మేము ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు చేయించుకుంటాం రా. మరి తొందరగా పోయి చేయించుకో. ఆధార్ కార్డు లేకుండా నువ్వు ఇండియాలో ఎట్లుంటున్నావు? అసలు నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి? రే బన్నీగా, నీకు అసలు తెలివి ఉందా లేదా? ఇంతకీ నేను ఇక్కడికి నిన్ను భయపెట్టడానికి తీసుకొచ్చినా లేదా నువ్వు నాతో ఆడుకోవడానికి తీసుకొచ్చినా? అరే నీకే డౌట్ వచ్చిందిలే. అట్లుంటది, బన్నీగాడితో మామూలుగా ఉండదు మరి. హలో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ బాగున్నారా? ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.